హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ ఏంటంటే ఇంకొక హెల్దీ రెసిపీ అనమాట. ఇది పిల్లలకి చాలా ఇష్టం. మామూలుగా జనరల్గా పిల్లలు బయట కూడా అడుగుతూ ఉంటారు. ఇదేంటంటే సింపుల్ రాగి నూడిల్స్ అనమాట. మనం బయట నూడిల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. అది మొత్తం మైదాతో ఉంటుంది. ఇదైతే మంచిగా మనం ఇంట్లో హెల్దీగా చేసి పెట్టుకోవచ్చు రాగి పిండితో, కాబట్టి మంచిగా బాగుంటుంది అనమాట. దీనికోసం ఏంటంటే ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులో మీరు ఎంతైతే రాగి పిండి తీసుకుంటారో దానికన్నా 3/4 కప్ రాగి పిండి తీసుకుంటే 1 కప్ వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత రాగి పిండి వేసి మంచిగా దాన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలిపితే మంచిగా అది తొందరగానే ముద్దలు అయిన తర్వాత ఏంటంటే దానికి కొంచెం నీట్‌గా కలుపుకొని దాన్ని ఒక చపాతీ పిండి ముద్దలా చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్‌గా ఉండాలి. లేకపోతే ఒత్తేటప్పుడు మన చేతులు అయిపోతాయి. చేతులు చివరలో పెయిన్ వస్తదన్నమాట. అందుకని ఏంటంటే చపాతీ పిండి కన్నా మనం జంతికలు ఒత్తుకుంటాం కదా! కారపూస అట్లా ఆ పిండి సేమ్ అలా ఉండాలి. కారపూస పిండిలాగా. అలా ఉంటే మనకి ఈజీగా ఒత్తుకోవడానికి అవుతదన్నమాట. వాటర్‌లో పోసి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మంచిగా చపాతీ ముద్దలాగా అదే కారపూస పిండిలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ నూడిల్స్ ఏంటంటే ఎలాంటి హెల్త్ కండిషన్‌లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఈజీగా తినేయొచ్చనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. దీంట్లో ఈ రాగి పిండి అంటే కాల్షియం ఎక్కువ ఉంటది, ఐరన్ ఉంటది, మంచిగా ఫైబర్ ఉంటది. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే హెల్త్‌కి సూపర్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. పిల్లలైతే సూపర్ ఇష్టంగా తింటారు. బయట నూడిల్స్ కూడా వద్దంటారు ఒకసారి ఇది ట్రై చేస్తే. అంత బావుంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పిండిని అలా ఉంచుకున్న తర్వాత మనం ఒక జంతికలు ఒత్తుకుంటాం కదా! కారపూస ఒత్తుకొని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం. మనం ప్రెస్ చేస్తాం కాబట్టి. ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని ఆహ్, ఆహ్, జ కారపూస దాంట్లో పెట్టుకొని ఒత్తుకోవాలనమాట జంతిక. ఇది ఒత్తుకునేటప్పుడు మనం దేంట్లో అయినా ఒత్తుకోవచ్చు. స్టీమర్ ఉంటే స్టీమర్‌లో ఒత్తుకోవచ్చు. లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటది కదా! ఇడ్లీ పాత్రలో రేకుల మీద రౌండ్‌గా ఇలా ఒత్తుకోవచ్చు. మీ ఇష్టం దేని మీదైనా ఒత్తుకోవచ్చు. మనం స్టీమ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనైతే ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాను. నా దగ్గర అది ఉంది కాబట్టి. నేను ఫస్ట్ పిండి అందులో పెట్టి ఆహ్, అది నూడిల్స్ వత్తడానికి రెడీ చేసుకున్నాననమాట. ఫస్ట్ ఇడ్లీ పాత్ర రేకు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అయినా, నెయ్యి అయినా ఏదైనా సరే అది అప్లై చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను చూస్తున్నాను అది ఎలా వస్తుందని. నాకైతే కొంచెం గట్టిగానే వచ్చింది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. మరీ అంత గట్టిగా ఉంటే ఒత్తడానికి కష్టంగా ఉందని. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పెట్టి ఆ రేకులకి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాటి మీద పా ఈ రాగి పిండి ఉంది కదా! దాన్ని మంచిగా ప్రెస్ చేసుకోవాలనమాట. ప్రెస్ చేసుకొని, స్టీమ్ చేసుకొని ఇది తొందరగానే ఉడికిపోతాయి. జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో మంచిగా ఉడికిపోతాయి. నేనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమని పిల్లలకి చేస్తున్నాను. అందుకని నేను నైట్ ఒత్తి పెట్టేసుకోనమాట. మార్నింగ్ హడావిడైపోతదనేసి. ఇప్పుడేం చేస్తున్నానంటే ఇడ్లీ పాత్రలో స్ట్రెయిట్ లైన్ లాగా ఒత్తుతున్నాననమాట. మనకి చల్లారిన తర్వాత ఏంటంటే సెపరేట్‌గా వచ్చేస్తాయి. నూడిల్స్ ఎలా ఉంటాయో అలా సెపరేట్‌గా ఒక్కొక్కటి తీసేయొచ్చనమాట. సేమ్ నూడిల్స్ లానే ఉంటాయి. అందుకని నేను ఇడ్లీ పాత్రలో స్ట్రెయిట్ లైన్‌లో ఒత్తుతున్నా. ఇప్పుడు తీయడానికి ఈజీగా ఉంటదని. ఇలా ఒత్తేసి ఏం చేయాలంటే, నీవు ఇడ్లీ పాత్రలో వాటర్ మరిగిన తర్వాత దాంట్లో పెట్టేసి 5-10 మినిట్స్ లోపు ఉడకబెట్టుకుంటే మంచిగా నార్మల్ మీడియం ఫ్లేమ్‌లో ఈజీగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఒక 5-10 మినిట్స్ అట్లా చల్లారబెట్టుకొని సెపరేట్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క నూడిల్ ఇలా విడివిడిగా ఇలా అంటే వచ్చేస్తాయి జస్ట్. ఈ నూడిల్స్ ఏంటంటే ఓన్లీ నూడిల్సే కాదు. మనం మంచిగా సేమియా ఉప్మాలా చేసుకోవచ్చు. ఇంకేంటంటే పాలల్లో ఏసుకొని కోకోనట్ మిల్క్ ఏసుకొని పైన కొబ్బరేసుకొని, బెల్లం ఏసుకొని అట్లా కూడా తినొచ్చు స్వీట్ ఇష్టం ఉండే వాళ్ళకి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయొచ్చనమాట. ఒకసారి నూడిల్స్ మనం చేసి పెట్టేసుకుంటే 2-3 డేస్ ఉంటాయి మన ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్‌కి కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. ఇలా ఎగ్ నూడిల్స్ అట్లా కూడా చేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఇప్పుడు ఆల్రెడీ 10 మినిట్స్ అయింది. ఉడికిపోయాయనమాట. తీస్తున్నాను చూస్తున్నా చూడండి. నార్మల్‌గా మంచిగా ఉడికిపోతాయి. బావుంటాయి. అసలు వంట రానోళ్ళు కూడా ఈజీగా ట్రై చేసేయొచ్చు ఇది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను కదా పిల్లలకి. ఒక బాండీ తీసుకున్నా. దాంట్లో బటరేసానమాట. బటరేసి నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి నేను గార్లిక్ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. కట్ చేసి పెట్టుకొని వాటిని ఫ్రై చేస్తున్నాననమాట. ఫ్రై చేసిన తర్వాత అందులో వెజిటబుల్స్ క్యాప్సికమ్ ఏసుకోవచ్చు, క్యారట్ ఏసుకోవచ్చు, బ్రోకలీ ఏసుకోవచ్చు, క్యాబేజ్ ఏసుకోవచ్చు. నార్మల్‌గా నూడిల్స్‌లో ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం నా దగ్గర క్యాబేజ్ లేదు. ఓన్లీ క్యారట్, క్యాప్సికమ్ ఏస్తున్నాననమాట. అవేసి మంచిగా ఫ్రై చేసుకో ఎక్కువ ఫ్రై చేసేయకూడదు మెత్తగా. కొంచెం క్రంచీగా ఉండాలి. పిల్లలు వెజిటబుల్స్ ఈజీగా తినేస్తారు నూడిల్స్‌తో పాటనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ ఏసినా తొందరగా ఉడికిపోతాయని. సాల్ట్ ఏసిన తర్వాత కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి. నేనేమో ఎక్కువ సాసెస్ అవేమి ఎయట్లేదు. జస్ట్ రెడ్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఏసానంతే. జస్ట్ హాఫ్ స్పూన్.
అది వేసిన తర్వాత అది వేసి ఫ్రై చేసాను అంతే, ఇంకేమీ వేయలేదు, నార్మల్గా ఇవి వేసా. ఇంకా నూడిల్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి, నేను ఈజీగా వచ్చేస్తాయి. ఈ నూడిల్స్ని రాత్రి చేసి పెట్టుకున్నాను కదా, అవి ఇందులో వేసేసి ఫ్రై ఒకసారి ఊరికి ఇష్టమైనట్టు తిప్పేయకూడదు, తిప్పేస్తే మళ్ళీ విరిగిపోతాయి అనమాట. జస్ట్ కొంచెం నార్మల్ స్లోగా పైన తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తిప్పేసి మంచిగా మనకి పైన ఏంటంటే నేను హెర్బ్స్ వేసాను, మిక్స్డ్ హెర్బ్స్, ఆరిగానో వేసాను, ఇంకా కొంచెం పాస్తా సీజనింగ్ ఉంటుంది కదా అది వేసాను అనమాట, మంచి స్మెల్ వస్తుంది. అది వేసి పైన జస్ట్ ఒకసారి టాస్ చేశాను అనమాట. టాస్ చేసేస్తే మనకి రెడీ అయిపోతాయి. చాలా ఎమ్మీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మా పిల్లలైతే వారానికి ఒకసారి కంపల్సరీ అడుగుతారు ఈ నూడిల్స్, చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.